హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా స్టైల్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక దబ్బర పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి టొమాటోస్ అలాగే కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారం, గరం మసాలా, చికెన్ మసాలా అలాగే పట్ట లవంగాల పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం మెంతుల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండండి. అడుగు మాడకుండా చూసుకోండి. ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఇందులోకి చికెన్, మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకుంటున్నామో 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి. 1.5 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో మీకు కావాలంటే కేజీకి కేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మంచిగా వాటర్ అంతా వచ్చేసి బాగా 50% కుక్ అయ్యేంత వరకు చికెన్ అనేది ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకైతే చికెన్ అంటే వాటర్ అంతా రిలీజ్ అవ్వడానికి ఒక 15 to 20 మినిట్స్ అయితే పట్టిందండి. ఇందులోకి 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్, 1 గ్లాస్ వాటర్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. సేమ్ క్వాంటిటీతో తీసుకోండి. మీరు కూడా పర్ఫెక్ట్గా రైస్ అనేది చిమడకుండా అలాగే మెత్తబడకుండా పొడి పొడిగా వస్తుంది. కొంచెం సేపు 50% కుక్ అయ్యేంత వరకు అయితే నేను మూత పెట్టకుండా అయితే కుక్ చేసుకున్నాను. తర్వాత ఫుడ్ కలర్ అలాగే పైన కొంచెం లెమన్, కొత్తిమీర పుదీనా చల్లుకొని కంప్లీట్గా ఆవిరి స్టోర్ చేసుకుంటూ పైన ఏదన్నా బరువు పెట్టి స్టోర్ చేయండి. 15 to 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్టీ చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. ఎంత మాత్రమైనా సరే కొంచెం తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా తినచ్చు. మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ అదే రెస్టారెంట్ స్టైల్లో లేదా బయట ఫాస్ట్ ఫుడ్ స్టైల్స్లో మనం చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం